రోజుల్లో సోషల్ మీడియా అప్డేట్స్ కోసం ఉందా లేదా మన సపరేట్ స్పోర్ట్స్ ఫ్యాన్ వార్స్ కి ట్రోల్ ఫెస్టివల్ కోసం ఉందా? ఇమాజిన్ చేసుకోండి, ఒక ఇన్నోసెంట్ ఫ్యాన్ పుష్ప మూవీ టీజరే పెట్టాడు అనుకుందాం. వెంటనే ఆడి యాంటీ ఫ్యాన్స్, అంటే ఈ అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్ కింద సినిమా ఫ్లాప్ అని, కాపీడ్ సినిమా అని వెంటనే ట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తుంటారు బై అటాకింగ్ దిస్ ఫ్యాన్ పర్సనలీ. వాడి ప్రొఫైల్లో వెళ్ళి ఆని తిట్టడం. వాట్ ఈజ్ హ్యాపెనింగ్? ఈ సోషల్ మీడియా అకౌంట్స్ ఫ్యాన్ వార్స్ కోసం ఉంటున్నాయా, పర్సనల్ అప్డేట్స్ కోసం ఉంటున్నాయా? టైంలో ట్రోలింగ్ చాలా హార్మ్లెస్ గా, ఎంటర్టైనింగ్ గా, డేని బ్రైటన్ చేసేలా ఉండేది. బట్ ఇప్పుడు మూవీ ఫ్లాప్ నుంచి గో డై వరకు అంత టాక్సిక్ గా బిహేవ్ చేస్తున్నారు. ముందు ట్రోలింగ్ కి ఒక గోల్ ఉండేది, ఎంటర్టైన్ చేయడం, ఒక పర్సన్ ని కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయడం. బట్ ఇప్పుడు ఒక మాస్ డిస్ట్రక్షన్ స్క్వాడ్ లా తయారవుతున్నారు. ఒక సూపర్ హిట్ మూవీకి హైప్స్ రావడం, మంచి అప్రిసియేషన్ రావడం చాలా కామన్. కానీ ఈ అప్రిసియేషన్ చూసి జెలస్ అయ్యి ఓవర్ రేటెడ్ అనడం, దీన్ని క్రిటిసైజ్ చేయడం కూడా అంతే కామన్. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్ గానే పుష్ప హిట్ అయ్యింది. దాని కలెక్షన్స్ ఆల్రెడీ భారీగా ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తారు? ఆల్రెడీ ఎక్కువ కలెక్షన్ లో ఉన్న హీరో ఫ్యాన్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ ఫ్యాన్స్ కానీ లేదంటే యష్ ఫ్యాన్స్ కానీ ఏం చేస్తారు? వాళ్ళ మూవీస్కి ఫస్ట్ డే కలెక్షన్ ఇంత వచ్చింది, మీ హీరో ఫస్ట్ డే కలెక్షన్ ఇంత వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ అల్లు అర్జున్వే పాత గంగోత్రి టైంలో లేకపోతే బన్నీ ఆ ఇనిషియల్ డేస్లో తీసిన మూవీస్లో నుంచి కొన్ని క్యారెక్టర్స్, కొన్ని సీన్స్ తీసుకొని వచ్చి అన్నెసరీ ట్రోలింగ్. ఎలా ఉంది ఫ్యాన్ వార్స్ ఏం అవసరం? ఎవడికి వాడి హీరో గొప్పే, బట్ మా హీరోనే గొప్ప, మా ఓడే తోపు అని అనుకోవడం ఎందుకు? అనుకుంటే అనుకున్నారు భయ్, పక్కనోడిని తొక్కితేనే నువ్వు గొప్ప అవ్వాలి అని ఈ కాన్సెప్ట్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ హీరో ఉన్నాడు, మీ హీరో మంచి సినిమాలు తీస్తున్నాడు, లేదా మీ హీరో తీస్తున్న సినిమాలు అవి మంచియో చెడ్డయో పక్కన పెడితే సమ్హౌ బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ అవుతుంది. సో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ఉన్నాయని ఒకటే పాయింట్ని పట్టుకొని ఇంకా మిగతా హీరోని అన్నెసరీగా కంపేర్ చేసి, వాడిని క్రిటిసైజ్ చేసి, వాడిని డిగ్రేడ్ చేసి, వాళ్ళ ఫ్యాన్స్ని డిగ్రేడ్ చేసి, వాళ్ళ ఫ్యాన్స్ పర్సనల్ ఫ్యామిలీని అటాక్ చేసి, అంటే ఇంత 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 పని ఏంటి మీకు? ఇంత ఖాళీగా ఎందుకున్నారు మీరు? ఎందుకు ఇంత టాక్సిక్గా తయారవుతున్నారు? ఇదైతే ఏం ఫన్ కాదు, దీంట్లో ఏం కామెడీ లేదు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ డిస్టర్బింగ్ యూ, ఇట్ ఈస్ డిస్టర్బింగ్ హిమ్, ఇట్ ఈస్ డిస్టర్బింగ్ ఎవ్రీవన్. ఏ హీరో కూడా మీరు ఇలాంటి ఫ్యాన్ వార్స్ చేయాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయరు. బికాస్ దీనివల్ల ఎవరికి పైసా ఉపయోగం లేదు. ఎవరి ముగ్గురులో ఒక టీనేజర్ సైబర్ బుల్లింగ్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకు? ఎవరి వల్ల? సరే, సైబర్ బుల్లింగ్ చేసే అంతగా వాడేం చేస్తున్నాడు? ఫేవరెట్ హీరో గురించి మాట్లాడడమే కదా. ఇప్పుడు అట్లీస్ట్ అవతలోడికి మాట్లాడే రైట్ లాగేసుకునే అంత లెవెల్లో ట్రోల్ చేయాల్సిన పని ఏముంది మీకు? అంత అధికారం మీకెవడిచ్చాడు? ట్రోల్స్ చేస్తే మనకు ఫన్ అనిపించవచ్చు, బట్ అది చాలా మంది ఎమోషనల్ గా డ్రైన్ చేస్తుంది. వాట్ కెన్ వి డూ? సో ఇలాంటి, ఇప్పుడు మనం ఎంత చెప్పినా ఈ ట్రోలర్స్ అయితే మారరు. అలాంటి ట్రోలర్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు, మనని అటాక్ చేసినప్పుడు మనం ఏం చేయాలి? ట్రోలర్స్ని అయితే బ్లేమ్ చేయొద్దు. ఆబ్వియస్లీ వాడు మారడు. ఒక సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ చాలా మందిని ట్రోల్ చేస్తారు. డోంట్ ఫీడ్ ద ట్రోల్స్. ఫేవరెట్ హీరో గురించి కామెంట్ చేస్తున్నావు, యువర్ విష్, యువర్ స్పేస్, చెయ్యు. నోబడీ ఈజ్ స్టాపింగ్ యూ. ఇఫ్ ఎనీబడీ స్టాపింగ్ యూ, ఇగ్నోర్ దెమ్. ఒకవేళ హేట్ స్పీచ్ ఏమైనా వచ్చిందనుకో, రిపోర్ట్ ఆప్షన్ ఉంటుంది, రిపోర్ట్ హేట్ స్పీచ్ అని చెప్పేసి. నువ్వు ఒక రీజన్ లేకుండా వాడు నిన్ను హేట్ చేస్తూ, క్రిటిసైజ్ చేస్తూ కామెంట్స్ ఏమైనా పెడితే దెర్ ఇస్ అ ఫీచర్ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ప్రతి ప్లేస్లో ఉంది ఫీచర్. యూ కెన్ డూ ద రిపోర్ట్ హేట్ స్పీచ్, స్ప్రెడ్ పాజిటివ్ వైబ్స్ టు యువర్ ఫ్యాండమ్. ఫ్యాన్ వార్స్ చేయండి భయ్. అంటే నేను ఇప్పుడు ఇంత చెప్పినాక ఫ్యాన్ వార్స్ చేయండి ఏంది అని మీరు అనుకోవచ్చు. ఫ్యాన్ వార్స్ చేయండి, హెల్దీ డిస్కషన్స్ చేయండి. లైక్ మా హీరో ఈ పర్టికులర్ జానర్ టచ్ చేసేది, మీ హీరో టచ్ చేయలేడు అనండి. మేబీ ఇది ఈ డిస్కషన్ వల్ల ఆ హీరోకే మోటివేట్ అయ్యి ఆ జానర్ టచ్ చేయాలనిపిస్తుందేమో. ఇట్ షుడ్ బి కన్స్ట్రక్టివ్. అర్థమైందా? ఇప్పుడు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటే ఏంటంటే, నీలో ఉన్న ఒక లో పాయింట్ని పాయింట్అవుట్ చేయడం, విచ్ కెన్ బి, అంటే నువ్వు ఇది ఫిక్స్ చేసుకుంటే యూ కెన్ బి బెటర్ అనే టైప్ ఆఫ్ పాయింట్ని నోటీస్ చేయడం ఇస్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. నేను టార్గెట్ చేసి నీలో ఉన్న లోపాలని అన్నిటిని ఇట్లా ఏమంటారు సెలబ్రేషన్ లెవెల్లో పాయింట్అవుట్ చేసి ఒక పొలిటికల్ మీటింగ్లో జరిగినంతగా చేస్తే దట్ ఈస్ టాక్సిక్. ట్రోలింగ్ కల్చర్ని మీమ్ కల్చర్లా మెయింటైన్ చేయండి అయ్యా. ఇప్పుడు మీమ్ కల్చర్ అనుకో, ఇట్ ఈస్ ఎంటర్టైనింగ్, ఇట్ ఈస్ ఇన్ఫర్మేటివ్, ఇట్ ఈస్ ఎంటర్టైనింగ్, ఇట్ ఈస్ ఫనీ. అంటే ఆబ్వియస్లీ దీంట్లో కూడా వల్గర్గా స్టార్ట్ చేశారు, బట్ ఇట్స్ స్టిల్ ఫనీ. ఇట్ ఈస్ నాట్ మిస్లీడింగ్, ఇట్ ఈస్ నాట్ క్రియేటింగ్ ఎనీ ఇష్యూ. అంతే. ఏ छोटा सा वीडियो है, लाइक చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ విల్ బీ బ్యాక్ విత్ అనదర్ వీడియో.